అందరికీ నమస్కారం. కాశీకాండంలోని 30వ అధ్యాయం వారణాసి మహిమ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజశ్రేష్ఠుడైన భగీరథుడు మహేశ్వరుణ్ణి ఆరాధించి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మశాపం చేత భస్మమైన తన పితృదేవతలు ఉద్ధరించడానికి గంగను భూమిపైకి తీసుకొచ్చి ముల్లోకాలకి మేలు చేయాలని మణికర్ణికా తీర్థం ఉన్న చోటకి తీసుకొచ్చాడు. అది సులభంగా మోక్షాన్నిచ్చేది. పరమేశ్వరుని ఆనందకాననం, విష్ణుదేవుని చక్రపుష్కరిణి, పరబ్రహ్మమే క్షేత్ర రూపంలో ఉన్నది. ఈ విధంగా మోక్షప్రదమై ప్రకాశిస్తున్న కారణంగా కాశీ అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. దిలీపుని కుమారుడైన భగీరథుడు ముందుండి గంగను అక్కడకు చేర్చాడు. మహాదేవును ఎన్నడూ విడిచిపెట్టక ఉండడం చేతన అది అవిముక్త క్షేత్రంగా ప్రసిద్ధమైనది. కాశీక్షేత్రానికి పశ్చిమ దిక్కున క్షేత్రాన్ని రక్షించడానికి మహేశ్వరుడే స్వయంగా దేహలి వినాయకుణ్ణి నియమించాడు. ఆ వినాయకుని అనుమతి లేనిదే క్షేత్రంలోనికి ప్రవేశించడానికి వీలులేదు. దీనికి పూర్వం జరిగిన కథనొకదాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దక్షిణ సముద్ర తీరంలో సేతబంధనం సమీపంలో ధనుంజయుడనే వర్తకుడు తల్లిపై గౌరవంతో నివసిస్తున్నాడు. తాను న్యాయ మార్గంలో సంపాదించిన ధనంతో యాచకుల్ని సంతోషపెట్టి తన కీర్తిని వ్యాపించుకున్నాడు. ధనంజయుడు గొప్ప సంపన్నుడైనప్పటికీ వినయంతో కూడి ఉండేవాడు. రూప సంపదల చేత ఉదారుడై పరస్త్రీలపై గౌరవ భావంతో ఉండేవాడు. గుణ సంపన్నుడైన ధనుంజయుని తల్లి వయసు మీద పడి ఒకనాడు మరణించింది. ఆమె యవ్వనంలో భర్తని మోసం చేయడం వల్ల నరకానికి వెళ్ళింది. ధనుంజయుడు మాతృభక్తితో ఆమె అస్థికలను తీసుకొని వెళ్ళి గంగలో నిమజ్జనం చేయడానికి బయలుదేరాడు. ముందుగా అస్థికల్ని పంచగవ్యంతో తడిపి శుద్ధి చేసి తరువాత పంచామృతాలతో తడిపి గంధంతో పూసి పూలతో పూజ చేసి పరిశుభ్రమైన బట్టలో వాటిని కప్పి రాగి పాత్రలో పెట్టి సేతుబంధనం నుంచి ఉత్తరంగా గంగానది దిశకు వెళ్ళాడు. మార్గమధ్యంలో అతనికి జ్వరం వచ్చింది. అయినప్పటికీ తన సామాగ్రిని తీసుకొని వెళ్ళి ఒంటరిగా మార్గంలో వెళ్ళడం తగినది కాదనుకొని ధనాన్నిచ్చి ఒక కూలివాణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళాడు. అతి కష్టం మీద అతడు కాశీ క్షేత్రానికి చేరుకున్నాడు. తరువాత ధనుంజయుడు తన వస్తువుల్ని జాగ్రత్తగా చూడమని అస్థికలుంచిన రాగి పాత్రని కూలివానికిచ్చి భోజనాది సామాగ్రి తీసుకుని రావడానికి వెళ్ళాడు. అతడు అందులో చాలా ధనముందని అనుకుని దాన్ని పట్టుకొని పారిపోయాడు. ధనుంజయుడు తిరిగి వచ్చిన తరువాత కూలివాడు కనిపించకపోయేసరికి అటు ఇటు వెతికాడు. అప్పుడు ధనుంజయుడు గంగా స్నానం చేయకుండానే విశ్వనాథుని దర్శనం చేసుకోకుండానే అక్కడక్కడ వెతికి చివరికి కూలివాడు వెళ్ళిన మార్గంలో వెళ్ళాడు. ఆ కూలివాడు బట్టల మూట విప్పి అందులో అస్థికలు చూసి ఆ అడవిలో పారేశాడు. ధనుంజయుడు కూడా కూలివాని ఇంటికి వెళ్ళి అతని భార్యని అడిగాడు. అమ్మా, నీ భర్త తెచ్చిన మూట నాకు తిరిగి ఇచ్చేసేయి. నేను నీకు ధనాన్నిస్తాను. అవి నా తల్లి అస్థికలు. నా దురదృష్టం చేత పోగొట్టుకున్నాను. అంతలో అటవికుడు వచ్చి సిగ్గుపడి తాను పారేసిన అడవిలోకి ధనుంజయుణ్ణి తీసుకువెళ్ళాడు. కానీ అతడు పారేసిన ప్రాంతాన్ని మర్చిపోయాడు. అంతా వెతికారు, కానీ అస్థికల మూట కనపడలేదు. అటవికుడు ధనుంజయుణ్ణి విడిచి వెళ్ళిపోయాడు. 2-3 రాత్రులు అడవిలో అంతా వెతికి నిరాశతో ధనంజయుడు దుఃఖిస్తూ మళ్ళీ కాశీకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ ద్వారా తన తల్లి పరపురుషునితో తిరిగిన విషయాన్ని తెలుసుకుని గయా, ప్రయాగ తీర్థాలకు వెళ్ళి తీర్థ విధుల్ని నిర్వహించి ఇంటికి వెళ్ళిపోయాడు. ధనుంజయుని తల్లి అస్థికలు కాశీక్షేత్రానికి చేరినప్పటికీ విశ్వేశ్వరుని అనుజ్ఞ లేకపోవడం వల్ల వెంటనే బయటకు వెళ్ళిపోయాయి. అందువల్ల కాశీలో నివసించడానికి విశ్వనాథుని అనుమతి ఉండాలని స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ క్షేత్రాన్ని అసి, వరణ అనే 2 నదుల్ని రక్షణగా విశ్వేశ్వరుడు నియమించాడు. వరుణ, అసి నదుల సంగమ స్థలం కావడం వలన దీనిని వారణాసి అని పేరు ప్రసిద్ధమైంది. వారణాసి కరుణామయి అయిన దివ్యమూర్తి. అందుచేతనే ఇక్కడ ప్రాణత్యాగం చేసిన జీవులకు విశ్వేశ్వరుని జ్ఞానరూపమైన జ్యోతి ప్రవేశించి మోక్షపదం లభిస్తుంది. కాశీక్షేత్రం ప్రాణులకు ఇలా చెప్తుంది. ఓరి ప్రాణులారా, మీరు అనేక తీర్థాల్ని సేవించినప్పటికీ చావు పుట్టుక అనే షడ్భవ వికారాల్ని పొందుతారు. కానీ ఎన్నటికీ మీకు శాంతి సుఖాలు లభించవు.
మీరు నా అనుగ్రహం వలన మరణిస్తే మోక్షాన్నివ్వడానికి మహదేవుడున్నాడు. ఇతరములైన తీర్థాల్లో మరణిస్తే కేవలం స్వర్గాదులు మాత్రమే లభిస్తాయి. సంసారం అనే సముద్రానికి కాశీక్షేత్రం ఆవలి ఒడ్డు. ఇంతటి గొప్ప కాశీక్షేత్రం వారణాసి, రుద్రవాసం, మహాశ్మశానం, ఆనందకాననం అనే రకరకాల పేర్లతో పిలువబడుతుంది. ఇది శ్రీ కాశీకాండంలోని పూర్వార్ధంలో వారణాసి మహిమ వర్ణమనే 30వ అధ్యాయం.